నమస్తే అందరికి. నేను మిస్కున్నాక నిన్న పెళ్లి రోజు అయితే చాలా మంది మనకు మెసేజ్ చేసిళ్ళు. సో వాళ్ళ కొంతమందికి నేను రిప్లై ఇచ్చిన. చాలా మందికి అయితే నేను రిప్లై ఇయ్యలేకపోయినా. ఎందుకంటే నేను ఆ డ్యూటీలో ఉన్నా. రిప్లై ఇయ్యని వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఏమనుకోకండి. ఇక ఈ బండికి మొత్తం లోడింగ్ చేసిన తర్వాత ఓవర్ వెయిట్ అయిపోయింది. సో దాని వల్ల సగం మెటీరియల్ అయితే అప్పట్లో అప్లోడ్ చేయనగానే ఇక మళ్ళీ సగం మెటీరియల్ అప్లోడింగ్ చేసి బండి అయితే పంపించేసినట్టు. ఇక ఇంతలో ఇంకొక బండి కూడా వచ్చింది. వచ్చేటప్పుడే బండి పంక్చర్ అయిందని అన్నట్టు డ్రైవర్ నాకు చెప్పిన ఉండే, కొండపోతావు ఏదో ఒకటి చెప్పు అన్నా నేనంటే, లేదు మెటీరియల్ అయితే లోడింగ్ చేయి తర్వాత యుద్ధం అనేటంటే సగం పక్క లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టైర్లో మొత్తం గాలే లేదు. ఇంతకు ముందే ఒక బండి లోడింగ్ చేసి అప్లోడింగ్ చేసిన ముందే చెప్పు, మరి ఇది మళ్ళా మెటీరియల్ పెద్దగా ఉన్నాయని చెప్పాము కూడా, లేదు నువ్వు లోడింగ్ అయితే వేయను అంటే ఇక దేవుడి దగ్గర లాస్ట్కి వస్తే అట్లా ఇట్లా అయితే మెటీరియల్ అయితే కొండవేండు, లేకపోతే మాత్రం మళ్ళీ అప్లోడింగ్ అయ్యేవాడు. ఇక డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చినుంటి. వచ్చేటక్కడ కొద్దిగా లేట్ అయింది. ఇక వంట ఏం చేస్తామని హోటల్కి వెళ్ళి నూడిల్స్ అయితే వేసుకొచ్చుకుంటే బాగా రోజుల తర్వాత నూడిల్స్ అయితే తింటున్నా. ఇక ఇంటికాడికి ఇట్లా ఉంటే పక్క నిర్మల్కి చికెన్ నూడిల్స్ అని ఏదైనా తింటుంటాం, కానీ ఇక మనం ఇక్కడ చాలా తక్కువ తింటాం. ఇవైతే ముందే ఆకలి మీద ఉన్నారా బప్ప అంటే స్పూన్తో అయితే అవుతలేదు. మనం ఎప్పుడు చేతితో తింటాం కాబట్టి ఇక శంషన్ అయితే పక్కకు పడేసి చేతులతో ఏనుంటే మంచిగా ఉన్నాయి నూడిల్స్ అయితే. కానీ ఇవి రేట్ వచ్చేసి కొద్దిగా పెరిగినట్టున్నది. నూడిల్స్ రేట్ వచ్చేసి 13 దరమ్స్ అయితే పడ్డది. ఇక ఎంతైనా అని ఏమైతే తినాలనుకున్నప్పుడు తినాలి అంతే. ఈ వీడియో వచ్చేసి ఇంతే. నెక్స్ట్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. విశేష ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మామా.